శనివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ, సంతకం ప్రచారం, పోస్టర్ ఆవిష్కరణ, స్టాల్స్ సందర్శన తదితర కార్యక్రమాల ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అడుగులు వేయడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం కార్యాచరణ చట్టాలు, కొన్ని ఆదేశాల మేరకు అధికారులు కొన్ని కార్యకలాపాల చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. అయితే వాటికి ఆచరణ సాధ్యం చేయాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. నా నుంచి మార్పు కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. స్వచ్ఛ దివాస్ అన్న కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో ఈ రోజున ప్లాస్టిక్ ని నిషేధించే కార్యక్రమం అందులో కూడా కార్యక్రమంలో భాగంగా ఈ మార్చి నెల 3వ శనివారం ఇవ్వబడినటువంటి ప్రత్యేక కాన్సెప్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిద్దాం, సింగిల్ నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి దేనికి ఎంత తేడా ఉంది రేట్లు కానీ అందుబాటులో ఉన్నాయి ప్రొడక్ట్స్. అయ్యా గౌరవ కమిషనర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ స్పెషల్ ఆఫీసర్ వచ్చేస్తున్నారు. వారికి అవైలబిలిటీ, కాస్ట్ అన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడే అవుతాయి. ఎక్కడ తయారవుతున్నాయండి? మీకు అన్ని టైప్ ఉందా షాప్స్ తో? యువర్ ఎంప్లాయీ యువర్ వెండర్? ఎక్కడ తయారు చేస్తున్నారు? ఈ రాజమండ్రిలో ఎంత రిక్వైర్మెంట్ ఎన్ని ఉంటాయి? అందరూ కూడా క్లాప్స్ కొడదామండి. Say no to plastic, save nature. 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 Again, say no to plastic, save nature. Say no to plastic, save nature. Thank you to one and all. గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందులు, మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు రూరల్ అలాగే అర్బన్ అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈరోజు వేరే వేరే స్థాయిలో వేరే ఫోరంలో ఈరోజు ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ తెలుసు, ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, పంచాయతీ స్థాయిలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఎస్ఏ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో నేను స్పెషల్ ఆఫీసర్గా రావడం జరిగింది. గౌరవ మంత్రి గారి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం సాధించాలంటే
2047 ఏదైతే మిషన్ తో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం సిద్ధం చేసి అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ స్థాయి మున్సిపాలిటీ స్థాయిలో కార్యక్రమం సిద్ధం చేసి ముందుకు వెళ్తూ ఉంటే స్వర్ణాంధ్ర సాధించాలంటే ఖచ్చితంగా స్వచ్ఛాంధ్ర మిషన్ సాధించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం భాగంగా ఈ థీమ్ కూడా స్వర్ణాంధ్ర థీమ్ తో కలిపి మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, క్షేత్ర స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు ఒక టర్మ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది ఒకటి చాలా ఫేమస్ టర్మ్, తెలుగులో కూడా ఉంటుంది. ఎంత డెవలప్ చేసినా ఏం చేసినా దానివల్ల ఎన్వైరన్మెంట్ కి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. తర్వాత ఫ్యూచర్ జనరేషన్ కి కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రోజున్న జనరేషన్ లో ప్రతి ఒక్కరి పైన ఉంది. ఇదే థీమ్ ఈ రోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా మనం చేసుకుంటున్నాము. ప్రతిరోజు మనం గమనిస్తున్నాము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా మన జిల్లా స్థాయిలో, అదేవిధంగా కార్పొరేషన్ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్, అందుకే ఈరోజు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంటి వేస్ట్ కలెక్షన్ ఏదైతే ఉందో ఎప్పటి నుంచి చేస్తున్నాం. ఆ కార్యక్రమం భాగంగా ముఖ్యంగా ఏముందంటే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సెపరేట్ చేయాలి. సో డ్రై వేస్ట్ లో చూస్తే అందులో మాక్సిమం మనకు 2 టైప్స్ ఉంటాయి, బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ప్లాస్టిక్ ఇంపార్టెంట్, అందులో ఒక కాంపోనెంట్ ఉంది. ఆ తగ్గించడానికి ఈరోజు ఈ క్యాంపెయిన్ ముఖ్యంగా ఈ క్యాంపెయిన్ లో కూడా బ్యాన్ ప్లాస్టిక్ ఆర్ నో యూజ్ ఆఫ్ ప్లాస్టిక్, నో ప్లాస్టిక్ యూజ్, ఆ స్థాయికి వెళ్ళాలంటే స్టెప్ బై స్టెప్ మనం అక్కడ వెళ్లాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛాంధ్ర, అదేవిధంగా స్వర్ణాంధ్ర, ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమానికి జిల్లాకి విచ్చేసినటువంటి మన జిల్లా స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా మన డైనమిక్ కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి గారికి, ఎఫిషియెంట్ ఎస్పీ శ్రీ నరసింహ కిషోర్ గారికి, యంగ్ అండ్ డైనమిక్ శ్రీ కేతన్ ఖర్గ్ గారు మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులందరికీ, అన్నిటికంటే మించి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మేము సైతం అనే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది ఉద్యోగులకు, మహిళామణులకు, యువతకి, మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం వికసిత్ భారత్ అనేటువంటి పేరుతోటి కేంద్ర ప్రభుత్వం మనం స్వాతంత్రం సంపాదించి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి 2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన కార్యక్రమానికి అనుగుణంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి నినాదంతో అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటి మాట, అంటే మీరు, మనం అందరం కలిసి మన ఇల్లు, మన పరిసర ప్రాంతాలు, మన జిల్లా అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే కాలుష్యకారకంగా చేసుకోకూడదు. వాతావరణ కాలుష్యం కానివ్వండి, ఇతరత్ర కాలుష్యాలు ఏవి కూడా దరిచేరనివ్వకూడదు అనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతోటి ఈ స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇందాక మన స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పినట్లుగా నేనైతే ఒకే ఒక్క మాట గట్టిగా నమ్ముతున్నాను. ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చెబుతుంది, చట్టాలు కొన్ని కార్యక్రమాలను నిర్దేశిస్తాయి, అధికారులు వాటిని అమలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. కానీ వీటన్నిటికంటే ముందు ఉండవలసింది మన కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఎప్పుడైతే ప్రజల భాగస్వామ్యం ఉంటుందో ఒక కార్యక్రమం విషయంలో, అప్పుడే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఈ పెట్టిన ప్రోగ్రామ్ కి మెయిన్ థీమ్ ఏంటంటే సే నో టు ప్లాస్టిక్.
ప్లాస్టిక్ నే బ్యాన్ చేస్తూ, అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నే మరీ ముఖ్యంగా బ్యాన్ చేస్తూ దానికి ఆల్టర్నేటివ్ పెట్టాలి. ఆ ఆల్టర్నేటివ్ నే ఇంకా ప్రపంచానికి రావాలంటే దానికోసం ఈ మంచి ప్రోగ్రామ్ ఈ రోజు పెట్టడం జరిగింది. మేము కార్పొరేషన్ తరఫున కూడా డ్రైవ్ చేస్తూ ఉంటాము. ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వేయడం జరిగింది. శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అని టీం వేయడం జరిగింది. దాంట్లో 3 టీమ్స్ వేసుకొని ఎక్కడెక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేసిన చోట్లలో వాళ్ళకి బెన్స్ సీజర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ లో ఏవైతే మనకి ఫైన్స్ ఉన్నాయో ఆ ఫైన్స్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 50 రోజుల్లో మీ అందరికీ కూడా పుష్కరాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక 42 సంవత్సరంలో ఆ సంవత్సరంలో వచ్చిన పుష్కరంకి మన గోదావరి ఏ విధంగా కాపాడుకోవాలి, దానికి కూడా దాంట్లో ప్లాస్టిక్ కి చాలా మరీ ముఖ్యంగా రోల్ ఉంటుంది. ఎందుకంటే యూజ్ చేసిన అన్ని ప్లాస్టిక్ కూడా రకరకాలు ఫ్లో చేస్తూ అది గోదావరికి వెళ్ళిపోతూ ఉంటాయి. అది యూజ్ చేయకుండా మేము కాపాడుకోగలిగితే ఖచ్చితంగా మేము గోదావరి కానీ మా రివర్ సేఫ్టీ కానీ అదేవిధంగా వచ్చిన నీళ్ళకి సంబంధించిన సేఫ్టీ కానీ కూడా మేము ఎన్షూర్ చేయగలుగుతాము.